మీరు హెయిర్ ఫాల్ తో స్ట్రగుల్ అవుతున్నారా? అయితే 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఇప్పుడే ఫ్రీ కన్సల్టేషన్ అండ్ హెయిర్ అనాలిసిస్ కోసం బుక్ చేసుకోండి. నమస్కారం. మనతో పాటు డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారు అమెరికా వెళ్ళి 3 దశాబ్దాలు అయింది. అమెరికాలో ఎంతమందికి తెలుసో వారు ఇక్కడ తెలుగు ప్రాంతంలో ఉండేవాళ్ళు, 2 రాష్ట్రాలు ఉండేవాళ్ళు చాలామందికి డాక్టర్ గారు తెలుసు. ఆయన అక్కడున్నా ఇక్కడ వారితో కనెక్ట్ అవుతారు. ఇక్కడున్న వాళ్ళకి అక్కడి నుంచి ఆయన కనెక్ట్ అవుతుంటారు. అంటే బాగా మానవ సంబంధాలు ఎక్కువ, సామాన్యులతోనూ అలాగే పెద్ద పెద్ద వాళ్ళతో కూడా చాలా గొప్ప అనుబంధం, గొప్ప జీవితం, ఒక సమర్థుని జీవయాత్ర, ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఆయన లైఫ్ని మనం అభివర్ణించవచ్చు. అటువంటి డాక్టర్ గారి ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. ఒక పల్లెటూరు నుంచి మీ ప్రయాణం మొదలయ్యి ఇప్పుడు అమెరికాలో అద్భుతంగా టాప్ డాక్టర్స్లో మంచి డాక్టర్స్ అంటే డాక్టర్ కూడా హృదయం ఉన్న కార్డియాలజిస్ట్ ఉంటారు కదా, మంచి డాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. కేవలం పేషెంట్లు, డాక్టర్లు, మెడికల్ ఆ ఫెటర్నిటీ ఆ వాతావరణమే కాకుండా అక్కనే నాగేశ్వరరావు గారు, నారాయణ రెడ్డి గారు, జమున గారు, గొల్లపూడి మారుతిరావు గారు, ఇలాగా కోటి, మణిశర్మ, ఇలాగ విస్తృతంగా చాలామంది కళాకారులతోటి, కవులతోటి, సాహిత్యవేత్తలతోటి అనేక మందితో మీకు గొప్ప అనుబంధం ఉంది. అలాగే మీరు మీ ఊరు రుణం తీర్చుకున్నారు, మీ గురు రుణం తీర్చుకున్నారు, తల్లిదండ్రుల రుణం తీసుకుంటున్నారు. ఇవన్నీ చేస్తున్నారు కదా. మీ ప్రయాణాన్ని ఒకసారి మీరు సమీక్షించుకుంటే మీకు ఏమేమి గుర్తుకొస్తున్నాయి? మీ జీవితం పట్ల మీరు తృప్తిగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా? పెద్ద ప్రశ్న, కష్టమైన ప్రశ్న. శర్మ గారు, నేను ప్రగాఢంగా ఒకటి నమ్ముతాను. మన జీవితం ఎప్పుడు మనం అనుకుంటాం మన చేతుల్లో ఉందనుకుంటాం, కానీ మన చేతుల్లో ఏం లేదండి. కొంత పూర్వజన్మ సుకృతం, కొంత అదృష్టం, కొంత సహజాతంగా వచ్చిన కొన్ని లక్షణాలు, వీటి వలన మన జీవితం అనేక మలుపులు తిరుగుతూ ఉంటుంది. జీవితంలో ప్రతి మలుపులోనూ మనకి ఎవరో ఒకరు తారసపడుతూ ఉంటారు, పరిచయం అవుతూ ఉంటారు. కొందరు పరిచయస్తులుగా మిగిలిపోతారు, కొందరు స్నేహితులు అవుతారు, కొందరు ఆత్మీయులు అవుతారు, కొంతమంది ఇంకా ఎక్కువ అవుతారు. నా జీవితంలో నా అదృష్టం, ఎంతోమంది గొప్ప వ్యక్తులు నేను అనుకోకుండా నాకు తారసపడి నా అదృష్టం వలన నాతో ప్రయాణం చేశారు. అది నా అదృష్టం. నేను ఎప్పుడూ ఒకటి చెబుతూ ఉంటాను, ఎవరు జీవితంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు కలుస్తారో దైవ నిర్ణయం. మీరున్నారు, మీరు ఎప్పుడు పరిచయం అయ్యారు నాకు? మేబీ 1 year 2 years, కానీ ఇప్పుడు వీ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ వీక్ మాట్లాడుకుంటాం కదా. అదే అట్లా నాకు వీళ్ళందరూ కూడా పరిచయం. ఎలా అనేది చెప్పడం చాలా కష్టం. మీరు అన్నారు కాబట్టి, అక్కినేని నాగేశ్వరరావు గారితో మీకు ఎలా, ఎక్కడో పల్లెటూరులో పుట్టి, నేను 1987లో మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు వెంకటేశ్వర విజ్ఞాన మందిరికి వచ్చారు. ఆయన చూస్తానికి వెళితే కనీసం 20 అడుగుల దూరంకి వెళ్ళలేకపోయాను. అలాంటిది 2006-2007కి వచ్చేటప్పటికి నాగేశ్వరరావు గారుకి నేను మెడికల్ అడ్వైజర్గా మారడం, తర్వాత ఆయన నాకు 2011లో ఏఎన్ఆర్ అవార్డు స్వర్ణ కంకణం నాతో పాటు పిబి శ్రీనివాస్ గారికి, వాణి జయరాం గారికి, పట్టాభిరామ్ గారికి ఇచ్చారు. మీకు ఫోటో కూడా చూశారు. అది తర్వాత వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి నా పక్కన కూర్చుని ఆయన స్వయంగా వడ్డించడం, ఇవన్నీ చూస్తే జీవితం అంటే ఇదే కదా. అంటే ఎలా పరిచయం అయిందంటే, ఇప్పుడు వేజస్నా ఫౌండేషన్ ఉంది రామరాజు గారిది, దానికి నేను గుప్తదానాలు చేసేవాడిని. నా పేరు కానీ ఊరు కానీ ఎక్కడ చెప్పొద్దని చెప్పేవాడిని. దానికి ఆయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నాగేశ్వరరావు గారు, నారాయణ రెడ్డి గారు, వాళ్ళు అడిగారంట ఎవరు అని. వాళ్ళకి ఏదో నచ్చింది, నాకు లంచ్ పెట్టారు. ఒకరోజు పరిచయం అయ్యారు. నారాయణ రెడ్డి గారు, సుబ్రహ్మరెడ్డి గారు, నాగేశ్వర అందరూ ఉన్నారు. నాకు ఒకసారి పరిచయం అయిన తర్వాత, ఒక మనిషితో పరిచయం అయిన తర్వాత ఏ క్యారెక్టరు మనని వాళ్ళతో పాటు ప్రయాణింపజేస్తుంది? అంత ఈజీ కాదు కదా. ఒకటేమో సహజాతంగా వచ్చిన నా పర్సనాలిటీ కావచ్చు, నా అదృష్టం కావచ్చు, లేకపోతే పూర్వజన్మలో మాకేమన్నా పరిచయం కావచ్చు, ఏదన్నా కావచ్చు, నా యాటిట్యూడు, వీటన్నిటితో నాకు క్లోజ్ అయిపోయారు. క్లోజ్ అయిన తర్వాత ఇద్దరు క్లోజ్ అయ్యారుగా, నాగేశ్వరరావు గారు, నారాయణ రెడ్డి గారు ఇద్దరు క్లోజ్ అయ్యారు. తర్వాత నాగేశ్వరరావు గారు డాలస్ వచ్చినప్పుడు మా ఇంట్లోనే ఉండేవారు, మా క్లినిక్లోనే టెస్టులు చేయించుకునేవారు. తర్వాత నాకు ఎన్కన్వెన్షన్లో కూడా నాకు సన్మానం చేశారు. ఆయన సన్మానం చేసిన తర్వాత ఒక అవార్డు ఇచ్చి చాలామంది సినీ ప్రముఖులు, ఇక నేను మెడికల్ అడ్వైజర్ని అయ్యాను. పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, చాలామంది అయ్యారు. నారాయణ రెడ్డి గారు ఏంటంటే, నారాయణ రెడ్డి గారు ప్రతి జన్మదినోత్సవానికి ఆయన సన్మానం ఒప్పుకోరు. ఆయన ఒక కవితా సంపుటి
2006లో నేను అడిగాను, నాకు కూడా అవకాశం ఇవ్వచ్చు కదా అని. అలాగే కానివ్వండి అన్నారు. చేశాను. అది సమూహం వైపు అని ఒక కవితా సంపుటి రవీంద్ర భారతిలో నేను ప్రథమ ప్రతిని అందుకున్నాను. నెక్స్ట్ ఇయర్ అడిగాను, ప్రతి సంవత్సరం ఎవరో ఎందుకు, నేనే చేస్తాను ఎవరి ఇయర్ అంటే, అలాగే కానివ్వండి అన్నాడు. ఆయన బ్రతుకున్నంత కాలం నా రణం మరణం వైపు ఆయన చెప్తూ, నేను అన్నాను, సార్ మీరు చాలా పాజిటివ్గా మాట్లాడతారు కదా సావు గురించి, రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకే వరకు, పోతూ పోతూ రాస్తాను పువ్వు వాడే వరకు, మరణం నన్ను వరించి వస్తే ఏమంటాను నేనేమంటాను, పాలు పట్టి జోలపాడి పడుకోమంటాను అన్నారు కదా. మరి అలాంటిది ఈ నా రణం మరణం పైన ఏంటి అంటే, వచ్చేస్తుంది బాబు అన్నారు. ఆయన అన్నారు, నేను రాయని రోజు నారాయణ రెడ్డి లేరు అన్నారు. ఆఖరి కవితా సంపుటి కలం అలిగింది. చూడండి ఆ కొరిలేషన్ ఎలా ఉందో. ఒకప్పుడు సమూహం వైపు నింగికిగిన చెట్లు, నా రణం మరణం వైపు కలం అలిగింది. కలం అలిగింది అది పబ్లిష్ అవ్వకముందే చనిపోయారు. పబ్లిష్ చేశారుగా మీరు తర్వాత పబ్లిష్ చేశారుగా? చేసి రవీంద్ర భారతిలో చేసాం. ఆయన పోయిన తర్వాత ఆయనకి నాకు ఉన్న అనుబంధంతో సినారే ఆళ్ళ స్వర్ణ కంకణం పెట్టి నలుగురికి ఇచ్చాము. ఇప్పటికి సిరివెన్నెల గారికి, ఆయన నా మిత్రుడే మీకు తెలుసు. తర్వాత రెండవది జమున గారికి, 3 మా మిత్రుడు కోటికి, 4 మన సుద్దాల అశోక్ తేజ్ గారికి. సో నాగేశ్వరరావు నుంచి మీరు ఏం నేర్చుకున్నారండి? నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి నేను ఏం నేర్చుకున్నానంటే, ఎక్కడ మాట్లాడటం ఆపాలి, డిప్లొమాటిక్గా ఎలా ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలి. ఆయన మాట్లాడుతుంటే చూడండి, ఒక బ్యాలెన్స్ అవునా, ఎక్కడ ఒక్క లూజ్ వర్డ్ రాదు, పర్ఫెక్ట్. ఆయన చదువుకుంది 3వ క్లాసు 4వ క్లాసు, ఆయన ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడతారు, మరి చక్కని భాష మాట్లాడతారు. సో ఇవన్నీ ఇప్పుడు మన మంచి వాళ్ళ దగ్గర ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి నేర్చుకుంటాం. చెడ్డవాళ్ళ దగ్గర ఏం మాట్లాడకూడదు నేర్చుకుంటాం. డూస్ అండ్ డోంట్స్. విఘ్నుడు 2 నేర్చుకుంటాడు. నారాయణ రెడ్డి గారి నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి అసలు సభలో ఎలా మాట్లాడాలి, సభారంజకంగా ఎలా మాట్లాడాలి. ఆయన గురించి చెప్పేది ఉంది, మీకు తెలుసు కదా నారాయణ రెడ్డి గారు. ఎక్కడ సభలో ఉన్నా సరే ఎంత సభారంజకంగా మాట్లాడతారు. చక్కని తెలుగు భాష, ఆహార్యం, ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ఆయన కూడా డిప్లొమాటిక్ కదా, మీకు తెలియదే ఉంది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అంటే, అప్పుడు ఈ బైఫర్కేషన్ అప్పుడు ప్రాబ్లం ఊరికే అడిగితే ఏముంది, తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది అనేసరికి అన్నాడు. మరి ఆ డిప్లొమసీ ఎవరికి ఉంది చెప్పండి ఇప్పుడు వాళ్ళకి? అంత మాటల కూర్పు అమ్మో. ఆయన దగ్గర అది నేర్చుకున్నాం. అంటే మీరు మొదటి నుంచి సంపన్నమైన కుటుంబమా మీది? లేదండి, మేము బిలో మిడిల్ క్లాస్ అని చెప్పాలి యాక్చువల్గా. అక్కడి నుంచి మీరు అమెరికా దాకా వెళ్ళారు. ఇప్పుడు మీరు చారిటీ చేస్తున్నారు, ఎవరు చెప్పుకోరు కూడా చాలా. అవి చేయటం వల్ల బయటకు ఈరోజు టీవీలు పేపర్ల ద్వారా వార్తల ద్వారా మాకు తెలియటం తప్పితే, లేకపోతే ఆ కార్యక్రమం రావటం వల్ల తప్పితే మీరు చేసి చేయనివి తెలియనివి ఉన్నాయి, ఇలా వార్తల వల్ల తెలిసినవి ఉన్నాయి. అంటే నాకు బేసిక్ ఏంటంటే నాకు ఇష్టం ఉండదండి. ఇప్పుడు మీరు చూశారు, నా పేరు పెట్టుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. అవును, గురువులు పేరు మీద నేను కట్టించాను మొన్న. అది ఐ ఫీల్ అంటే నా బాధ్యతగా నేను వీలవుతా అని చెప్తే అదేదో పెద్ద గొప్ప విషయం చేస్తానని చెప్పి నేను ఎప్పుడు అనుకోకూడదు కూడా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు నేలపై తెలుగు గాలి పీల్చుకుంటూ తెలుగు ఆహారం తింటూ తెలుగు నేలపై ఉండి కూడా తెలుగును మర్చిపోయే పరిస్థితులు పెరుగుతున్న వాతావరణంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. మీరు ఇంగ్లీష్ ప్రాంతంకి వెళ్ళి, ఇంగ్లీష్ దేశంకి వెళ్ళి 30 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటికీ కూడా ఇక్కడున్న వాళ్ళ తెలుగు కంటే మీలో తెలుగు నాట్ ఓన్లీ భాష, తెలుగు ఆహారము, పచ్చళ్ళు, పాటలు, సంగీతము, సామెతలు, శతకాలు, ఇవన్నీ మీరు మాట్లాడిన వాళ్ళకు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. మీ తెలుగుదనాన్ని అంత ఇదిగా ఎలా కాపాడుకున్నారు? ఇంత తెలుగుదనం రావడానికి మీకు ఎవరు ప్రేరకులు? అంటే నేను సహజాతం అని చెప్తా. అంటే మా ఫ్యామిలీలో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. మా అమ్మ నాన్న పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు. నాకు టీచర్స్ అనే చెప్పాలి. నాకు మా సర్రాజు వేణుగోపాలరావు మాస్టర్ 7th క్లాస్, సాంబశివరావు గారు మొన్న మీరు చూశారు 79 మా హెడ్ మాస్టర్. ఇలా కొంతమంది టీచర్స్ వలన ఎప్పుడు నేను ఎదురు చెబుతుంటా, శిలారూపంలో ఉన్న నన్ను 2 శిల్పులు, ఇంకా ఎక్కువ శిల్పులు నన్ను ఒక శిల్పంలాగా మలిచారు, రాయిని శిల్పం చేశాను. దానితోడు అందరూ అడుగుతారు, నీకు ఎలా ఇవన్నీ ఇంట్రెస్ట్,
పోతన అంటావు, శ్రీనాథుడు అంటావు, ఇవన్నీ అంటే సహజాతం. మీరు పాడతారు కూడా కదా. నేను అమెరికా వెళ్ళినా కానీ వీళ్ళందరూ నాతో పయనించారు, నాతోనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు సంగీతం అనేది మనసుకు ఉల్లాసం కలిగిస్తుంది, సాహిత్యం అనేది మనిషిని ఆలోచింపజేస్తాం. మరి చిన్నప్పుడు చదువుకున్నాం, చదువు సంస్కారం, కానీ అప్పుడు అర్థం కాదంతా. చదువది భాస్కర శతకంలో మీకు తెలిసి పద్యం, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకం గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం అదనుగా మంచి కూర నలపాకము చేసి అందు ఇంపదవుడు ఉప్పు లేక రుచిపుట్టక నేర్వదరయ్య భాస్కర. చదువుతో పాటు మీకు సంస్కారం లేకపోతే ఎవ్వరూ మెచ్చుకోరు. ఏ విధంగా అంటే ఇప్పుడు బంగారం ఉంది, బంగారానికి సువాసన కూడా ఉంటే ఇంకా శోభిస్తుంది. అవును. అలాగే చదువుతో పాటు మీకు చదువుతో పాటు సంస్కారం కూడా ఉంటే, రసజ్ఞత సంస్కారం ఉంటే ఇంకా శోభిస్తారు. పసిడికి తావేబ్బినట్టు. మంచి కూర చేసి దాంట్లో ఉప్పేయడం మర్చిపోతే ఏ విధంగా రసాభాసం అవుతుందో ఇది అంతే. అట్లా చిన్నప్పటి నుంచి చదువుకున్న శతకాలు అవన్నీ కూడా ఈ కవులందరూ కూడా నాతో ప్రయాణం చేసి పోతన, శ్రీనాథుడు, కరుణశ్రీ జంజాల పాపి శాస్త్రి, దేవరకొండ బాలగంగాధర తిలక్, శ్రీశ్రీ అందరూ కాస్త కోస్త చదువుకున్నాను కాబట్టి అవి నాకు గుర్తుంటాయి. కాబట్టి వాటిని అన్వయించుకుంటాను కాబట్టి ఆనందిస్తాను. అంటే జీన్స్ వారసత్వం. మీరు డాక్టరుడు కాబట్టి జెనెటిక్స్. మీరు భాషని సంస్కృతిని ప్రేమించే వాళ్ళు గౌరవించారు కాబట్టి హెరిటేజ్. మీ మేనమామ గారు నేను మొన్న వచ్చినప్పుడు చూశాను. ఆయనకు 100 ఏళ్ళు, 2 ఏళ్ళు సంవత్సరం పెద్ద లెక్కలు కాదు, 100 ఏళ్ళ కింద లెక్క. అవునవును, 100 సంవత్సరాలు ఆయన సైకిల్ దొక్కుని వెళ్ళిపోతున్నాడు హ్యాపీగా. ఊరంతా ఎక్కడికి వెళ్ళి సైకిల్ చక్కగా బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆయన జ్ఞాపక శక్తి కానీ, ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ కానీ గోరంతా కూడా తగ్గలేదు. ఆయన అడిగాను ఆ 2 నిమిషాల్లోనే, అడిగితే మీ ఆరోగ్య రహస్యం ఏంటంటే టయానికి భోజనం చేస్తాను, టయానికి పనుకుంటాను, టయానికి తింటాను, ఏదో సాయంత్రం వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తాను, పాటలు పాడుకుంటాను అన్నాడు. సో ఆయన ప్రభావం మీ పైన ఏమైనా ఉందా? ఆయన ప్రభావం కంటే కూడా మా తాతగారు, అంటే వాళ్ళ నాన్నగారు వంగా సుబ్బారెడ్డి గారు మా ఇంట్లోనే ఉన్నవారు. నేను పెరిగేటప్పుడు మా తాతగారితోనే పెరిగాను. మా తాతగారు ప్రతిరోజు నన్ను పురాణ శ్రవణంకి తీసుకెళ్లేవాడు 5 ఏళ్ల పిల్లాడప్పటి నుంచి. 9 ఇయర్స్ అయిపోయేటప్పటికి నాకు ఒక రకమైన అవగాహన రామాయణ భారతాల్లో వచ్చేసింది. సో దట్ మేక్ మీ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ కిడ్స్. కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి తెలిసేది. మా తాతగారు పద్యాలు పాడేవారు. మా తాతగారు చదువుకున్నారు, ఆ రోజుల్లో మున్సిపల్గా చేశారు. ఆయన భారత రామాయణ భాగవతాలన్నీ బాగా శతకాలు అన్నీ కంటతా వచ్చు. ఆయన ప్రభావం నా మీద చాలా ఉంది. మీ మేనమామ కూడా ఆ కాలంలోనే ఆయన బీకామ్ చదివారు. ఆయన బీకామ్ చదివి ఉద్యోగం చేయకుండా ఊర్లో వ్యవసాయం చేశారు. ఆయనే వండుకుంటారు. బీపీ లేదు, షుగర్ లేదు. నేను వెళ్తే నాకు జామకాయ కూడా కోసి పెడతారు. అంటే జెనెటిక్స్ మంచి. అవును, వాటి పాత్ర ఉంది, తప్పనిసరిగా ఉంటుంది. కృతజ్ఞత అనేది కూడా గొప్ప మాట మీరు తరచుగా వినపడుతుంటుంది కదా. మీ జీవితంలో మీరు ఎవరికి కృతజ్ఞుడిగా మీరు ఎప్పటికీ ఉంటారు? మీరు చెప్పే ఆ వ్యక్తులు ఎవరు? కృతజ్ఞత యొక్క ప్రభావం మనిషి పైన ఏ విధంగా చూపిస్తుంది ఆ క్యారెక్టర్, ఆ ట్రైట్? జీవితంలో నాకు సహాయం చేసిన వాళ్ళందరికీ నేను కృతజ్ఞత చూపిస్తూనే ఉంటా. మెయిన్గా నన్ను ఒక పల్లెటూరి పిల్లవాడిని, ఒక కుగ్రామం మున్నంగి, అలాంటి కుగ్రామం నుంచి నన్ను మలచి, నన్ను డిబేటింగ్లు పంపించి, స్పోర్ట్స్కి పంపించి, ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి అనిపిన మా గోపాలరావు మాస్టర్కి నేను సదా కృతజ్ఞుడు. ఆయన ఏం టీచ్ చేసేవారు సార్? ఆయన ఇంగ్లీష్ టీచ్ చేసేవారు మాకు. ఆయన నాకు 12 ఏళ్ల వయసులోనే నాకు దేవరకొండ బాలగంగాధర తిలక్ని పరిచయం చేశారు, రావిశాస్త్రిని పరిచయం చేశారు. అలాగే సాంబశివరావు మాస్టర్, మీరు కలిశారు మొన్న, ఆయనకి ఇప్పుడు 92 ఏళ్ళు. 1979లో మాకు హెడ్ మాస్టర్. మా ఊరు బిఫోర్ సాంబశివరావు గారు, ఆఫ్టర్ సాంబశివరావు గారు అని చెప్పుకోవచ్చు. చూశారు కదా ఎంతమంది. ఆయన 92 ఇయర్స్ 40 ఏళ్ల క్రితం చేసిన ఆయన వస్తుంటే ఒక హీరో వర్షిప్ ఉంది కదా ఇప్పటికి. ఆ ఊరు మారిపోయింది. ఊరు మారిపోయింది. అంటే ఒక టీచర్, మంచి టీచర్ ఉంటే ఒక సమాజమే మారిపోతుంది. మీరు పాడుకుంటుంటారు కదా బాగా పాటలు. మీకు బాగా ఇష్టమైన గాయకులు ఎవరు? మీకు ఇష్టమైన మంచి పాటలు ఏదన్నా ఒకటి 2 పాడండి, ఒక పాట. నాకు ఘంటసాల ఇష్టం, ఫోక్ సాంగ్స్ ఇష్టం, తర్వాత అన్ని రకాల అంటే నేనేమి కదా గాయకుడినేం కాదు. అవును, కానీ నా స్పీచెస్లో ఈ చిన్న చిన్న పాటలు అనేది ఎన్రిచ్ చేస్తాయి స్పీచ్, అదనమాట. మీరు ఎక్కువగా మళ్ళీ హాంటింగ్ చేసేది మీరు ఎప్పుడు తరచుగా పాడుకునే పాటలు ఏమన్నాయి? ఆ పాట ఎంకిపాట ఒకటి, చాలా ఉన్నాయి.
దాశరథి గారి పాటలు ఉన్నాయి, ఘంటసాల గారి ఉన్నాయి. ఆ, ఇది మిత్తంగా చెప్పలేము, కానీ మూడుని బట్టి ఆ పాటలు వచ్చేస్తాయి. ఒక్కోసారి మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము వస్తుంది, ఆ పాట వస్తుంది. జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా, జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా, జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా సాగి పొమ్మురా. దాంట్లో గాఢాంధకారమలుముకున్న భీతి చెందకు, పవిత్రమైన ఆశయాలు వమ్ము చేయకు అంటారు. కానీ ప్రబోధాత్మకమైన పాటలు ఆలోచింపజేస్తాయి. ఇప్పటికీ కూడా మీరు అనేక సాహిత్యాల్ని కథల్ని కూడా ప్రచురిస్తున్నారు. మీరు అమెరికా ఇయర్లీ వన్స్ ఎప్పుడో వచ్చినప్పుడు ఆ నెల రోజులు మీరు సందడిగా ఉంటారు, సభలు చేస్తుంటారు, పుస్తకాలు రిలీజ్ చేస్తుంటారు, మాట్లాడతారు. సో అది మీకు ఏమైనా ప్రేరణ ఉందా? ఎలా? ప్రేరణ ఏం లేదండి, అంటే అలా అనిపించింది. ఇప్పుడు తెలుగు సాహిత్యం అంటే నాకు ఇష్టం. ఇప్పుడు ఎవరు పబ్లిష్ చేయించట్లేదు, చాలా ఖర్చుతో ఉండి పని. చాలామంది రచయితలు ఉన్నారు. వీళ్ళందరినీ ఎందుకు అలా వదిలేసాడు అని చెప్పి కొత్త కథలు అనే కాన్సెప్ట్ వచ్చింది నాకు, రామరాజు గారికి. ఇప్పుడు మేమందరూ ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న రచయితులని అందరినీ అడుగుతాము. అందరూ ఇప్పుడు ఎండమూరి గారి నుంచి అందరూ రాస్తారు, ఫ్రెష్గా స్టోరీస్ రాస్తే అవన్నీ ఒక బుక్ లాగా పబ్లిష్ చేసి కొత్త కథలు అని చెప్పి ఇప్పుడు 6 అయిపోయినాయి. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి కాంపిటీషన్ పెడదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఈ కథలు 6 చేశాం కాబట్టి ఇంకో కొంచెం కొత్తగా ఈ యంగ్ బ్లడ్లో నుంచి యంగ్ రచయితలు ఉంటారు కదా, వాళ్ళ మరి ఎవరితోన్నా మీ సహకారం కూడా కావాలి. స్వాతితో కానీ ఈనాడుతో కానీ అనుబంధంగా దీపావళి కథల పోటీ అని నిర్ణయించుకున్నా. దానికైనా ప్రైజ్ మనీ ఏమైనా ఇస్తారా? 1,50,000 25,000 ఫస్ట్ సెకండ్ థర్డ్, కన్సోలేషన్ ఒక 10. త్వరలో చేయాలని ఆలోచనతో దీపావళికి అనుకుంటున్నాం. మీ సహకారం తప్పకుండా కావాలి. తప్పనిసరిగా చేస్తాం. మీడియాలో నాకున్న అనుబంధం అంటే ఈ విధంగా ఏంటంటే నాకు ఉన్న తెలుగు భాష మీద అభిమానంతో ఏదో నా వంతు కొంచెం ప్రోత్సహించినట్టుగా ఉంటే నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. తర్వాత చాలామంది అది సాఫ్ట్వేర్ అయినా లేకపోతే జర్నలిస్ట్ అయినా డాక్టర్ అయినా బిజినెస్ మ్యాన్ అయినా ఎవరైనా సరే, మీరు బిజీ డాక్టర్, వాళ్ళ పర్సనల్ లైఫ్ని, పర్సనల్ ఆనందాన్ని, ప్రొఫెషన్ని, సమాజాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? అలాగే డేని హ్యాపీగా ఎలా గడపాలి, మీరు ఎలా గడుపుతారు? నిద్ర లేచి నుండి పరుగుండేంత వరకు. మార్నింగ్ 5 లేస్తానండి. 5 లేచి ఏదన్నా మెసేజ్లు ఉంటే చూస్తాను. ఒక్కోసారి ఎక్సర్సైజ్ చేస్తాను మార్నింగ్ టైం ఉంటే. నేను మామూలుగా 7కి అట్లా స్టార్ట్ అవుతున్నా వరకు, 7 to 5, 6, 7 ఉంటుంది. ఇంటికి వచ్చి మళ్ళీ ఎక్సర్సైజ్కి వెళ్తానికి ట్రై చేస్తాను 5 సార్లు. నాకు ఇప్పుడు 61. మరి నేను ప్రతిరోజు పేషెంట్లకి నువ్వు బరువు తగ్గాలి ఇది కూడా చెప్పాలి కదా, నేను కూడా మెయింటైన్ చేయాలి కదా ఫస్ట్. అందుకని నేను కూడా మెయింటైన్ చేస్తానికి తప్పనిసరిగా ఎక్సర్సైజ్ చేస్తాను. ఒకప్పుడు యోగా చేసేవాడిని, మీకు చూపించాను ఫోటోలు. అప్పుడు మిడిల్ క్లాస్ ఉన్నప్పుడు యోగా కమర్షియల్, యోగాతో పాటు ఫిట్నెస్ మొత్తం బాడీ బిల్డింగ్ కూడా ఉంది. యోగా కమర్షియల్ కాకముందు నేను యోగా చేసేవాడిని. ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది. తర్వాత బాడీ బిల్డింగ్ అది చేసేవాడిని. సో అన్నిటికంటే ముఖ్యం భార్య సహకారం కావాలండి. మంచి భార్య ఉంది, నన్ను నేను చేసే పనులన్నీ చేయనిస్తుంది. నాకు అడ్డు రాదు. నేను ఇండియా వస్తానంటే నాతో నేను కూడా వస్తాను, కూర్చోదు, నువ్వు ఎంజాయ్ చేసుకోపోండి. ఈ సంగీత సాహిత్యాలు మీ డే లైఫ్లో మీ డేని ఆనందంగా, అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ ఫ్యామిలీని, పర్సనల్ ప్రొఫెషన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సక్సెస్ అవుతూ లైమ్ లైట్లో ఉంటూ మేనేజ్మెంట్ హ్యాపీగా ఉండటం, సక్సెస్ఫుల్గా ఉండటం. ఐ ట్రై టు, నేను 24 గంటలు ఒకే విధంగా ఉండడానికి ట్రై చేస్తాను. 1, 2 ఇందా మీరు చెప్పినట్టుగా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తాం, ఆప్టిమిస్టిక్ ఉండడానికి ట్రై చేస్తాను. నా అదృష్టం ఏంటంటే నా భార్య నా ఏటికి అడ్డు రాదు. నేను డొనేషన్లు చేస్తున్నా, ఏం చేస్తున్నా ఏమనదు. కొంతమంది ఇంట్లో గోల చేస్తారు. నేను ఇప్పుడు మెడికల్ కాలేజీకి 50 లక్షలు ఇస్తున్నాను అనుకోండి, లేకపోతే మా టీచర్ పేరు మీద కట్టించాను, మొన్న 2 టీచర్ పేరు మీద కట్టించాను, మీరు వచ్చారు. కొందరు మరి ఒప్పుకోపోవచ్చు, కానీ నాకు అడ్డు రారు. నేను చేసేది నేను చేస్తుంటా. ఎన్నోసార్లు ఇండియా వచ్చినప్పుడు ఎందుకు వెళ్తున్నావు ఇవన్నీ అడగరు. సో నా స్పేస్ నాకు ఉంటుంది, అది అదృష్టం అది. సో ఇంటిలో పోరు లేదు కాబట్టి అది ఒక హాయి. అవును, ఎప్పుడే కదా ఇంటిలోని పోరు ఇంతంత కాదా అన్నాడు కదా. చెప్పండి, పూర్తి పద్యం చెప్పండి. అవును, మీ ద్వారా చెప్పిద్దాం. అది 4 భరించడాన్ని ఉంటే, చెప్పులోని రాయి, చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయా విశ్వధావిరా,
ఆ రోజుల్లోనే చెప్పాడు వేమన గారు. ఇవన్నీ భరించలేని విషయాలు. మీకు చెప్పులు రాయుంటే తీసిందాక నిద్రపట్టదు. అట్లాగే కంట్లో కాల్లో ముళ్ళు, కంట్లో నలుసు. ఇక ఇంట్లో పోరు, ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి రోజు రంపక ఉందనుకోండి, ఇంకా వాడేం చేస్తాడు? అవునా? తర్వాత ఇంకొకటి డాక్టర్ గారు, ఉమ్, మిమ్మల్ని అబ్జర్వేషన్లో ఉమ్, మీరు పేషెంట్లు ట్రీట్ చేసే విధానము, అలాగే పేషెంట్లు మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు కేరింతలు కొడుతూ పాటలు పాడుతూ అలా కనిపిస్తుంటారు. అలాగే మీరు 90 ఏళ్ళు 100 ఏళ్ళ వాళ్ళతో కూడా రిలేషన్ మెయింటైన్ చేస్తుంటారు ఆఫ్టర్ సర్జరీ కానీ ఆఫ్టర్ ట్రీట్మెంట్. ఉమ్. సో అదేంటి, వాట్ ఈజ్ యువర్ ఆర్ట్ ఆఫ్ ట్రీటింగ్ మీకు విత్ మనం చూపించాను కదా, స్టెంట్ పెట్టిన వెంబడే పాడమంటే పాడేస్తారు మా పేషెంట్లు. మీకు వీడియో చూపించాను. అదేవిధంగా ప్రతి పేషెంట్ని నేను నా ఫ్యామిలీ మెంబర్ లాగానే చూస్తాను. సో దానివల్ల నాకు పేషెంట్స్తో మంచి రిలేషన్షిప్ ఉంది. నాకు ఉన్న అందరూ 5,000 పేషెంట్ల దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంటుంది. నేను ఇప్పుడు అమెరికా వచ్చి కూడా వాళ్ళతో కాంటాక్ట్, వాళ్ళకి అవసరం అయితే నేను కాల్ చేసి మాట్లాడుతున్నాను. 5,000 మంది. సో వాళ్ళు మీరు డ్యాన్స్లు వేస్తుంటారు, పాటలు పాడుతుంటారు, స్టంట్లు వేస్తారు, వాళ్ళు మరి ఎగురుతుంటారు వాళ్ళు. అంటే ఇట్స్ డిఫరెంట్. ఇప్పుడు నాతో బాగా క్లోజ్ కాబట్టి నాకు 25 ఏళ్ళ నుంచి కొన్ని ఫ్యామిలీస్ ఉంటారు. ఒక్కొక్క ఫ్యామిలీలో 12 మంది పేషెంట్లు అట్లా ఉంటారు. సో వాళ్ళు వచ్చినప్పుడు వాడు జాన్ వచ్చి వాడు జేమ్స్ గారి గురించి అడుగుతాడు, జేమ్స్ వచ్చి ఇంకో గురించి మేరీ గురించి అడుగుతాడు. సో మాది ఫ్యామిలీ ఇలాగ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ది కార్పొరేట్ మెంటాలిటీస్ ఉన్నప్పటికీ కూడా నువ్వు ప్రేమగా చూసుకున్నప్పుడు నీకు వాల్యూ ఇస్తారు. ఒక లైన్ దాటిన తర్వాత వాళ్ళు నువ్వు ఇండియనా, బ్లాకా, బ్రౌనా అని చూడరు. డాక్టర్ ఈజ్ గుడ్ డాక్టర్ మనిషి అంతే. మీకేం ఎటువంటి ప్రెజర్స్ ఉండవా, టెన్షన్లు, ఒత్తిడి ఉండవా? నీ పని నువ్వు చూసుకుంటున్నావు, నీ పని నువ్వు లవ్ చేస్తున్నావు, ఇంకేముంటాయి చెప్పండి. చిన్న చిన్నవి ఎక్కడైనా ఉంటే, ఇందాక మీకు ఏం చెప్పాను, యూ గాట్ టు నో హౌ టు హ్యాండిల్ ఇట్. అది తెలియాలి ఫస్ట్. అంతే. మీ భవిష్యత్తు ప్రాజెక్టులు ఏమైనా పెద్ద ఏమైనా ఉన్నాయి చేయాలని ఏమీ సంకల్పం లేవండి. కానీ? నేను అంత ఆలోచించను. నేను ఆలోచించేది ఈ క్షణమే. టు ద మూమెంట్, లివింగ్ ఇన్ ద ఎక్కువ మంది ఏం చేస్తారంటే, మానవ సహజం, ఫ్యూచర్ గురించి బాధపడతారు, పాస్ట్ గురించి రిగ్రెట్ అవుతారు. అయ్యో అది చేయాల్సింది, ఇది చేయాల్సింది. గతాన్ని తలుచుకొని బాధపడటం. గతము తలచే వగచే కన్నా అంటారు చూసా, అది కాదు ఇక్కడ. గతాన్ని తలుచుకుని రిగ్రెట్ అవుతారు. నేను ఆ ల్యాండ్ కొనాల్సింది, ఇది చేయాల్సింది, అది చేయాల్సింది. కొనలేదుగా, కొన ఎందుకు నీకు బాధ? అయిపోయింది. తర్వాత 1 yearలో ఏమవుతుంది? 1 yearలో నీ చేతిలో కంట్రోల్, నీకు వాట్ యు హ్యావ్, నీ చేతిలో ఉందేంటి? ఈ రోజు నువ్వు మంచుకున్నావు అనుకో, భవిష్యత్తు బాగుంటుంది. భవిష్యత్తు బాగుందనుకో, గతం బాగుంటుంది, పాస్ట్ బాగుంటుంది. స్టూడెంట్స్ కానీ అంతే కదా. నువ్వు ఈరోజు చదువుకున్నావు అనుకో, నీకు మంచి మార్కులు వస్తాయి. దట్ ఈజ్ యువర్ ఫ్యూచర్. ఫ్యూచర్ విల్ బి గుడ్. నీ భవిష్యత్తు బాగుంటుంది. నీ భవిష్యత్తు బాగుందనుకో, నువ్వు సాధించావు, ఏ మెడిసిన్, ఇంజనీరింగ్, IAS ఏదైనా, నీ గతం బాగుంటుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవన్నీ నీ వర్తమానానికి నువ్వు. అందుకనే టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్. ఈ టైం మేనేజ్మెంట్ చేసుకున్నవాడు బాధపడాల్సిన పని లేదు. నువ్వు సక్రమంగా అందరికి ఇచ్చేది 24 గంటలే కదా. ఈ 24 గంటల్లో నువ్వు ఎంత ఉపయోగించావు, ఎంత స్క్రీన్ టైం. నేను అడిగాను హై స్కూల్లో, మీ స్క్రీన్ టైం ఎంతమ్మా అని. అందరూ నవ్వుతున్నారు. ప్రతి ఒక్కరికి 4-5 hours ఉందంట. సో అవన్నీ కట్ చేసుకోవాలి. నీకు ఇచ్చిన టైంని నువ్వు సద్వినియోగపరుచుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది. భవిష్యత్తు బాగుంటే పాస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్క్రీన్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అయింది హెల్త్కి, అన్నిటికీ కూడా. అంటే ఇప్పుడు మా అప్పుడు, బహుశా మీ అప్పుడు, మీరు మాకంటే చిన్నవాళ్ళు అనుకుంటున్నాను, మాకు స్క్రీన్ లేదు కదా అసలు. స్క్రీన్ అంటే సినిమా థియేటర్, రేడియో కూడా లేదు మాకు. అవును. మేము పెరిగేటప్పుడు మున్నంగిలో రేడియో కూడా లేదు, ఫ్యాన్ లేదు. ఇవన్నీ అన్హర్డ్. మీరు జీవితం బట్టి తృప్తిగా ఉన్నారా? తృప్తిగానే ఉన్నానని చెప్పుకోవాలి. తృప్తిగానే ఉన్నాను. ఇంకెందుకంటే ఏం కావాలి నాకు? నాకు దేవుడు నేను ఊహించని కూడా నాకు ఇచ్చాడు, మీకు తెలుసు. అవును. మరి తృప్తిగా లేకేంటి? అంటే ఇప్పుడు వాట్ ఈజ్ హ్యాపీనెస్ అంటే, సాటిస్ఫాక్షన్ ఈజ్ హ్యాపీనెస్, రిలేషన్షిప్ ఈజ్ హ్యాపీనెస్. వెరీ గుడ్. ఇఫ్ యూ సాటిస్ఫై వాట్ యు హ్యావ్, నీకున్న దాంతో తృప్తి పడి మంచి రిలేషన్స్. ఇప్పుడు నీకు 100 కోట్లు ఉన్నా ఇంటికి వెళితే కాఫీ ఇచ్చేవాళ్ళు లేరు అనుకో. నీకు ఏమీ లేకపోయినా ఇంటికి వెళ్ళగానే నవ్వుతూ వచ్చే భార్య చక్కగా కాఫీ ఇచ్చి, ఎవరు ఇచ్చి వీళ్ళలో? అందుకనే శ్రీశ్రీ గారు రాసింది, మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము, నిన్నుగా ప్రేమించుటకై నీకోసమే కన్నీరు నింపుటకై నేనున్నాను నిండుగా పలికే తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. హీఈస్ రిచ్,
మీకు కూడా ఆ విధంగా చూస్తే మీ దగ్గర డైరీ డబ్బులు ఎన్ని కోట్లు ఉన్నాయో నాకు తెలియదు కానీ మీకున్న మిత్ర సంపద చాలా పెద్దది. నాకు వేసుకునే కోటు దాచుకునే కోటు అంతే మిత్ర సంపద. మిత్ర సంపద నా అదృష్టం. అది నాకు మీరు చెప్పినట్టు మీకు తెలుసు అన్ని రకాల వాళ్ళు అవును మిత్రులు ఉన్నారు. అవును. సో అది కూడా మిత్ర సంపద కూడా మనకు చాలా ముఖ్యం కదా. నేను మా జూనియర్లకు చెప్పే సలహాలు ఇదొకటి, నెవర్ నెగ్లెక్ట్ సోషల్ గ్రోత్. అర్థమైందా? అవును, మంచి సోషల్ point గ్రోత్ కదా. అది కదా. ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది కొంతమందిలో. వాడు ఇంకా బయటికి చూడకుండా మూట కట్టి 70 ఏళ్ళు వస్తాయి, 200 కోట్లు ఉంటాయి. తినాలన్న తినలేడు, చేయాలని చేయలేడు, ఇంకేం చేసుకుంటాడు. అవును. కాబట్టి యూ షుడ్ గ్రో ప్యారలల్. సో బోత్ ఫైనాన్షియల్ గ్రోత్, సోషల్ గ్రోత్ రెండు కూడా ప్యారలల్గా పోవాలి. నువ్వు 35 ఇయర్స్ అప్పుడు మొదలు పెట్టావు అనుకో, నీ స్థాయిలో నువ్వు ఎంతో కొంత దానం చేయి, జనాలతో మంచిగా ఉండు, సోషల్గా ఉండు. సో నువ్వు 60 ఏళ్ళు వచ్చేటప్పటికి నీకంటూ ఒక ఇమేజ్, ఒక స్టేచరు, ఒక స్టేజ్ వస్తుంది. అంతే కదా. అదే ఇది నథింగ్ బట్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ సోషల్ హెల్త్. నేను చాలా మంది చూశాను శర్మ గారు, 100 కోట్లు ఉన్నారు నా మిత్రులు కొంతమంది, మా సీనియర్స్. వాళ్ళు అంటారు ఎవరు పట్టించుకోవట్లేదు అంటారు. వాళ్ళు ఏమీ చేయకుండా 70 ఏళ్ళు వచ్చి కొన్ని 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, బయటకు వస్తే ఎవరు పట్టించుకోరు, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఆ ఏజ్ సోషల్గా గ్రోత్ ఉండదు ఇంకా. అంతే కదా. సో సోషల్ గ్రోత్ అనేది చాలా సరైన సోషల్ గ్రోత్. తర్వాత మీరు మిమిక్రీ కళ ఉందా? మీరు పాడుతుంటే ఒకసారి ఏం రాజు అలా కనిపిస్తుంది, పిబి శ్రీనివాస్ లాగా అనిపిస్తుంటుంది. మిమిక్రీ కళ నాకేం లేదండి అంటారు, నా గాత్ర ధర్మాన్ని బట్టి చాలా మంది అంటారు. నాకు చాలా మంది అన్నారు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ట్రూ, బట్ అవును కొంత అది మీద ఒక పాట ఉంటుంది కదా, అది కళ, అది ఉంటుంది కదా, ఆనాటి చెలిమి ఒక అది ఒకసారి. ఆనాటి చెలిమి ఒక కళ, కళ కాదు నిజము ఈ కథ. ఆనాటి చెలిమి ఒక కళ, కళ కాదు నిజము ఈ కథ. మనసులోని మమతలన్నీ మరచిపోవటమెలా. ఆనాటి చెలిమి ఒక కళ. మనసనేదే లేని నాడు మనిషికేది వెల. మనసనేదే లేని నాడు మనిషికేది వెల. మమతనేదే లేని నాడు మనసు కాదది శిల. ఆనాటి చెలిమి ఒక కళ, కళ కాదు నిజము ఈ కథ. చందమామే లేని నాడు లేదులే వెన్నెల. చందమామే లేని నాడు లేదులే వెన్నెల. ప్రేమనేదే లేని నాడు బ్రతుకులే వెలవెల. ప్రేమనేదే లేని నాడు బ్రతుకులే వెలవెల. ఆనాటి చెలిమి ఒక కళ, కళ కాదు నిజము ఈ కథ. మనసులోని మమతలన్నీ మరచిపోవటమెలా, మరచిపోవటమెలా. గొప్ప సత్యాన్ని, జీవిత సత్యాన్ని, మనిషి ఆనందంగా ఉండటానికి ఏమేమి ఉండాలో, బాధపడకుండా బాధపడాలంటే ఏమి ఉండాలో అన్నీ కూడా మొత్తం జీవన సారాంశం, ఆనందం యొక్క సారాంశం అంతా ఒక క్యాప్సిల్గా, ఒక టానిక్గా, ఒక ట్యాబ్లెట్గా ఈ పాటలో ఇచ్చారనిపిస్తుంది. కరెక్ట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు. మీరు సుమన్ టీవీకి పిలిచి నన్ను ఆహ్వానించి నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మీ సాంకేతిక సిబ్బందికి, కెమెరామెన్కి, తర్వాత సపోర్టర్స్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.